తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో బొప్పాయి తోటలు నేలకొరిగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాశ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర, ఈరోజు చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇందాక మనం చూసింది తోట్లవల్లూరు మండలంలో ఇటు అరటి, అదేవిధంగా పసుపు, కంద ఇటువంటి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం చల్లపల్లి మండలంలో ఉన్నాము. చల్లపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ గ్రామాల్లో ఎక్కువ అరటితో పాటుగా ఉన్నాయి. ఒక 2 రోజుల్లోనే ఇవన్నీ కోసే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో తీవ్ర నష్టం జరిగింది. సుమారు 2 లక్షల రూపాయల వైర కేవలం ఈ పంటకే నష్టం జరిగిందనేటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్ని ఒరిగిపోయి ఉన్నాయి. చాలా వరకు 100 నుంచి 150 వరకు చెట్లు రాత్రి వచ్చినటువంటి ఈదురు గాలులకు పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు కృష్ణా జిల్లా వాసులకు ఈ మొంతా తుఫాను తీవ్ర నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. మూలిగేనక్క మీద తాటికాయ పడినంత వేదన ఇప్పుడు కలుగుతుంది. వరుసగా ఇటీవల వచ్చినటువంటి ఈ కృష్ణా వరదలకు తీర ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఇప్పటికే కొంత నష్టాలతోటి ఉన్నారు. ఉన్నదాన్ని బాగు చేసుకొని మళ్ళీ రైతులు పంట వేసుకుంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ తుఫాను మూలంగా చూసుకున్నట్లయితే ఆ పంట కూడా తీవ్రంగా పూర్తి స్థాయిలో పోయే విధంగా చూసుకోవచ్చు. దాదాపు మనం చూస్తూనే ఉన్నాం. కేవలం ఒక 2-3% ఈ చెట్లు నిలబడ్డాయి. మిగతా అన్నీ దాదాపు పూర్తిగా నేలమట్టమయ్యి కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనతోటి రైతు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మొత్తం ఈ పంటకి మీకు ఎంత ఖర్చు అయింది? ఏ విధంగా ప్రస్తుతం మీరు ఆర్థిక నష్టంలో ఉన్నారు? మేము 2025 డిసెంబర్ 8వ తారీఖుని మొక్కలు నాటామండి. నాటినాక మనం కలుపు ముందు పిండి దుక్కులు పైపాడు పని అయినా కానీ 60,000 అయినాయి సార్. కవులు 80,000 కవులు, 2 సంవత్సరాల కవులు 25, 24, 25 కింద వేసింది. అయితే అసలు మనం కోసుకునే టయానికి కృష్ణానది వరద వచ్చేసింది. సెప్టెంబర్ 28వ తారీఖుని కాయలు మొదలెట్టాం. 2-3 రోజులకు వరద వచ్చేసింది. తర్వాత కొన్ని చెట్లు దిగండి నీళ్ళు ఏమనుకున్నాం. 28వ తారీఖు నైటు మొత్తం పడిపోయింది. మొత్తం దీని కవులు కానీ ఏమన్నా కానీ 2 లక్షల రూపాయలు అయినాయండి పెట్టుబడి. కనీసంగా మన 25,000 కూడా చేతికి రాలేదు. చేతికి వచ్చే టైంలో, కాయలు ముగ్గే టైంలో వరద వచ్చింది, తుఫాను వచ్చేసింది. అంటే మీకు ఎన్ని రోజుల్లో ఈ కాయల్ని కోసేందుకు మీరు రెడీగా ఉన్నారు? వాన లేకపోతే ఇవాళైనా కోయచ్చు. కాయలు రెడీగానే ఉన్నాయి. ఈ తుఫాను మూలంగానే ఎవరు రావట్లేదు మార్కెట్ కొనడానికి. కాయలు ముగ్గే ఉండయిగా, ముగ్గుతున్నాయి కంటిన్యూగాను. ముగ్గే టైంలోనే, ముగ్గే దశలోనే వరద కూడా ముగ్గే దశలోనే వచ్చింది. అప్పుడు 30% అప్పుడు పడిపోయినాయి ఉన్నాయి. ఇప్పుడు అన్నీ మొత్తం పడిపోయినాయండి. అంటే ఇప్పుడు మీరు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు? ఎట్లా ఉంది పరిస్థితి? బాకీనండి, ఖచ్చితంగా బాకీ. మోబిదేశ్ స్టేట్ బ్యాంకులో పెట్టి తెచ్చుకున్నాం. తెచ్చి నిరుడు 24లో వరద వచ్చి మునిగిపోయాం. పసుపేసాం 2 ఎకరాలన్నర. 24లో వరద వచ్చి కృష్ణానది వరద వచ్చి మొత్తం మునిగిపోయింది. 13 లక్షల క్యూసెక్కులు నీరు వచ్చినాయి. అప్పుడు పోయింది. ఇప్పుడు వెంటనే మళ్ళీ ఈ సంవత్సరం పోయింది. బాగా లేసలో ఉండి 3 ఎకరాలన్నర వేస్తానండి సార్ నేను కవులకి. అది కాదు పసుపు, అది కాదు చిన్న బొప్పాయి, అది పసుపు కూడా పోయింది. మొత్తం ఏదన్నా కానీ 4 లక్షలన్నర, 5 లక్షల రూపాయలు అయినాయి సార్. నిరుడు కానీ ఈయేడు కానీ పావలా మన చేతికి రాలి అసలు ఏమని. కరెక్ట్గా టైంలోకి వచ్చింది. చెప్పండి అమ్మా, మీ పరిస్థితి ఎలాగ ఉంది? ఆర్థికంగా మీరు ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారు? ఇబ్బంది ఏముందండి, ఉండదు. పుస్తులు బస్సులు అన్నట్టు బంగారం మొత్తం పెట్టాము. ఏటిగా ఏడు వస్తుంది అనుకుంటున్నాం. చేతనం చాకరీ ఫలితానికి రావట్లేదు. అది మా పరిస్థితి. అంటే రాత్రి ఎన్ని చెట్లు కూలాయి? ఏ విధంగా అసలు జరిగింది? రాత్రి ఒక 100 చెట్ల దాకా పడిపోయినాయండి. ఇగో పచ్చగా ఉన్నాయన్నీ ఇవాళ పడినాయి, రాత్రి పడినాయే. నిన్న పగలు కానీ రాత్రి కానీ అటు వరకు పడినాయి, కొంత పడినాయి వరదకు వచ్చి. తడిసిన కాడికి మొత్తం 830 చెట్లు. ఇప్పుడు కింద పడిన కాయలు మీకు పనికొచ్చే అవకాశం ఉందా? అసలు మెత్తబడిపోతాయండి. 2 గంటల కల్లా మెత్తబడిపోతాయి. ఆ కాయ పనికి రాదు. చెట్టున రంగు వచ్చిన కాయే కోసుకుంటారు, ఎత్తుకెళ్తారు. కానీ కింద పడిందా ఊరిన మెత్తగా దూదెల్లా అయిపోద్ది కాయ. బొప్పాకాయ పనికిరాదు. ఇది రైతులు చెప్తున్నది. సుమారుగా ఒక 4 లక్షల రూపాయలు, అదేవిధంగా గత ఏడాదిలో కూడా నష్టం వచ్చిందని చెప్తూ ఉన్నారు. పంట చేతికి వచ్చి ఇక 2 రోజుల్లో ఈ పంట మొత్తం దాదాపుగా చేతికి వచ్చి విక్రయదారులకి సరఫరా చేసే లోపుగా ఈ విధంగా జరగటం అనేది చాలా ఆవేదన వ్యక్తం చేసే సంఘటనని చెప్పుకోవచ్చు. రైతులు ఇదే విధంగా, అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి రైతులే కాదు, కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి
ఉన్నటువంటి రైతులందరిది ఇదే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అకాలంగా వచ్చినటువంటి ఈ మొంత తుఫాను వాళ్ళ కళ్ళల్లో ఆవేదన ఇంకా పెంచిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు నష్టంతో వరుసగా వస్తున్నటువంటి వరదల నష్టంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉన్న వాటితోటి కనీసం తమ ఖర్చులైనా వస్తాయని చెప్తూ కొంతవరకు ఉపశమనం కలుగుతుంది అని ఇప్పటి వరకు ఉన్నారు. గత రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది. ఇంటికి వెళ్ళి తెల్లారి వచ్చిన తర్వాత ఈ విధంగా ధన్యవాదాలు జయప్రకాష్.